మీ వల్ల రూపాయి ప్రయోజనం లేదు నాకు. కొడుకా మాట్లాడద్దు. మీ వల్ల నాకు నా భార్య కూడా ప్రశాంతత లేకుండా పోతున్నది. మిమ్మల్ని వృద్ధాశ్రమం తరలివేసిందే. వద్దు నాయనా. ఏమొద్దా? మీ వల్ల కుక్కలు కూడా నీతులు చెప్తున్నాయి నాకు. వీళ్ళు పోషించేది ఎంత కష్టకున్నది నీకేం తెలుసా? వాళ్ళు పోషిస్తేనే కదా ఇంటి పెద్దడు పోయినావు నువ్వు. ఇప్పుడు వాళ్ళని పోషించేదానికేమి నీకు? నేను కనుక్కున్న వాళ్ళకు కనుక్కున్నారు, పోషించుకున్నారు. నువ్వు వినవు. ఇదే మరొకడు బతికినంతకాలం అమ్మ నేను హింసిస్తా బతికినాడు. ఒడేమైనాడు తెలిసిన చివరికే ఏమైనాడు? చచ్చి కుక్కగా పుట్టినాడు. ఎట్నమ్మా దీన్ని? ఆ కుక్కని నేనే. ముందు జన్మలో తల్లిదండ్రులకి కూడి పెట్టుకుంటా కుక్క జన్మతి ఇంటికి కూటి కోసం తిరుగుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు. అటు తిరిగి ఇటు తిరిగి నువ్వే కుక్క పిల్లక నా కడుపును పుట్టే మారుకుంటావు. ఇక్కడ నాకే కూడు దొరికేదిరా, ఇంక నీకెక్కడ నుంచి తెచ్చిపెట్టేది? అమ్మా మన ఇంటికి వెళ్దాం రండి మా. ఏంది నా భార్యది మెసేజ్ పెట్టుండదే?